we have to find GCD of 615 and 1080. ఈ రెండింటికి GCD కనుక్కోవాలి and find U and V such that 615 1080 ఇలా బ్రాకెట్స్ పెట్టారంటే దీని అర్థం ఏంటంటే suppose A and B are two numbers, their GCD is denoted by A, B. అంటే దీని అర్థం కూడా ఏంటి ఇలా బ్రాకెట్స్ పెట్టారంటే ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్ ఏమో ఎల్సిఎం చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇలా చెప్పామంటే ఎల్సిఎం ఆఫ్ A, B అని, ఇలా చెప్పామంటే GCD ఆఫ్ A, B అని. అంటే ఇక్కడ కూడా ఏం చెప్పినట్టు GCD ఆఫ్ 615 అండ్ 1080 అని చెప్పినట్టు. అంటే ఆ యొక్క GCDని ఇక్కడ ఆల్రెడీ కనుక్కుంటావు కదా నువ్వు. ఫైండ్ GCD ఆఫ్ 615 అండ్ 1080 ఎంత వస్తుందో. సపోజ్ ఇక్కడ 15 వస్తుంది GCD, అది ఎలా వస్తుందో కూడా చెప్తాను. 615 కి 1080 కి GCD కనుక్కుంటావు, 15 అని చెప్పి కనుక్కుంటావు. దీని బదులు ఏం రాయాలంటే నువ్వు 15 రాయాలి. 15 is equal to 615U plus 1084V అయ్యేటట్టుగా UVలను కనుక్కోవాలి నువ్వు. UVలను కనుక్కోవాలి. ఎస్, హియర్ 2 క్వశ్చన్స్ మనల్ని అడిగింది. ఏమేంటి అంటే ఫస్ట్ 615 కి 1080 కి GCD కనుక్కోమని, తర్వాత ఆ వచ్చిన GCDని, ఇదే కదా వచ్చిన GCD అంటే, ఆ వచ్చిన GCDని 615U plus 1084V గా రాస్తే UV వాల్యూస్ ఏమవుతాయి అని అడిగాడు. దీన్నే ఇంకో విధంగా కూడా అడగవచ్చు క్వశ్చన్ ని. ఇది మామూలే, ఫైండ్ GCD ఆఫ్ 615 అండ్ 1080 ఇక్కడ ఓకే. అండ్ రిప్రజెంట్ అండ్ తర్వాత ఇలా అడగకుండా ఎలా అడగొచ్చు అంటే ఇలా అడగకుండా అండ్ రిప్రజెంట్ ఇట్ అంటే GCDని రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దెమ్. వాటి యొక్క లీనియర్ కాంబినేషన్ గా రాయండి అని అడిగినా, ఇట్లా అడిగినా రెండు ఒకటే మీనింగ్. లీనియర్ కాంబినేషన్ అంటే ఇదండి, AX ప్లస్ BY ని లీనియర్ కాంబినేషన్ ఆఫ్ AB అంటాం. అలాంటప్పుడు ఇక్కడ X బదులు Y బదులు UVలు ఉన్నాయండి. ABలకు లీనియర్ కాంబినేషన్ AX ప్లస్ BY, ABలకు లీనియర్ కాంబినేషన్ ఏంటి AX ప్లస్ BY. అప్పుడు 615 కి 1084 కి లీనియర్ కాంబినేషన్ ఏమవుద్ది 615X ప్లస్ 1084Y. సో అట్లా XY ల బదులు UVలు తీసుకున్నారు అంతే. సో దీన్ని ఏమంటామంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 615 అండ్ 1084 అంటాం. అదే అడిగింది రిప్రజెంట్ ఇట్ మీన్స్ GCD. ఇక్కడ కంటిన్యూషన్ క్వశ్చన్, ఫైండ్ GCD ఆఫ్ 615 అండ్ 1080 ఎంతో కొంత వచ్చి ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాను నేను 15 అని. ఆ 15 ఇట్ అంటే 15 అని, ఇక్కడ రిప్రజెంట్ 15 యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ దెమ్ అంటే 615 ఇంటూ సంథింగ్ గా రాయాలి ప్లస్ 1084 ఇంటూ సంథింగ్ గా రాయాలి. అంటే ఈ సంథింగ్ బదులు ఏమొస్తుంది అనేది కూడా కనుక్కోవాలి. ఇట్ ఈస్ ఏ లార్జ్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దేర్ విల్ బి 3 ప్రాసెసెస్, 3 ప్రాసెస్లు ఉంటాయి. ఏంటంటే అది ఫస్ట్ GCD కనుక్కుంటాం, సెకండ్ దానికి డివిజన్ అల్గారిథం అప్లై చేస్తాం. డివిజన్ అల్గారిథం అప్లై చేసి ఈక్వేషన్స్ లాగా రాస్తాం. ఆ ఈక్వేషన్స్ ని ఉపయోగించి లీనియర్ కాంబినేషన్ రాస్తాం. 3 ప్రాసెస్ ఉంటాయి. ఫస్ట్ GCD కనుక్కోవాలి, తర్వాత డివిజన్ అల్గారిథం అప్లై చేయాలి. వెరీ 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 ఈజీ ఇవన్నీ కూడా. GCD కనుక్కోవడం అయిపోతే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, లీనియర్ కాంబినేషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, మొత్తము GCD మీద డిపెండ్ అయి ఉంటుంది. GCD ఎలా కనుక్కోవాలో చూద్దాం, తర్వాత లీనియర్ కాంబినేషన్ ఎలా రాయాలో చూద్దాం. ఏంటి డౌట్? GCD ఫుల్ ఫామ్. ఎస్, GCD అంటే
greatest common divisor. I forget to say actually. Greatest common divisor. GCD అంటే ఏంటి? గ్రేటెస్ట్ కామన్ డివైజర్. GCD అంటాం. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇది చాలా ఎర్లియర్ క్లాస్ లో వచ్చాయి మనకి. ఎస్, గ్రేటెస్ట్ కామన్ డివైజర్ GCD అంటే. ఓకే, సపోజ్ ఇంకా నేను ఈ ప్రాబ్లం వెళ్ళలేదు. దీనికి సంబంధించిన బేసిక్స్ అన్ని చెప్తున్నా. ఈ ప్రాబ్లంలోకి నేను ఇంకా వెళ్ళలే. అఫ్ కోర్స్ ఆ బేసిక్స్ చెప్పకుండా కూడా మనము చేయొచ్చు, కానీ అవి తెలుసుకోవడానికి వెళ్తే బాగుంటుంది. సపోజ్ ఏ అనే నెంబర్ తో బి అనే నెంబర్ ని డివైడ్ చేస్తే క్యూ టైమ్స్ డివైడ్ చేస్తే రిమైండర్ ఆర్ వచ్చింది అనుకుందాం. దేంతో డివైడ్ చేశాను? ఏని బితో కాదు, బిని ఏతో డివైడ్ చేసింది. ఏని బితో కాదు కదా, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఏతో కదా డివైడ్ చేసింది. మనం ఇక్కడ ఉన్నది దీంతో డివైడ్ చేసినట్టు. దేన్ని? బిని. ఎన్ని టైమ్స్? క్యూ టైమ్స్. వీటికి ఒక పేర్లు ఉన్నాయి. డివైజర్, దిస్ ఈజ్ డివిడెంట్, కోషియంట్ ఆర్ మల్టిపుల్ కూడా అనొచ్చులే. దిస్ ఈజ్ రిమైండర్. ఈ వొకాబులరీ కూడా మనకు అవసరం. అయితే ఇలా ఉంటే మనము డివిజన్ అల్గారిథం ప్రకారం డివిజన్ రూల్ ఆర్ డివిజన్ అల్గారిథం ఆర్ డివిజన్ రూల్ ఏం చెప్పుద్ది అంటే B can be written as AQ plus R. B can be written as AQ plus R. అర్థమవుతుందా? బిని AQ plus R గా రాయొచ్చు. ఇదే నీకు 3 ప్రాసెస్ ఉంటాయని చెప్పాను కదా. ఒక ప్రాసెస్ GCD కనుక్కోవడం, ఇంకో ప్రాసెస్ డివిజన్ అల్గారిథం అప్లై చేయడం. అదే ఈ ఈక్వేషన్ తెలిస్తే నీకు ఆ రెండో ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుంది. డివిజన్ అల్గారిథం ప్రకారం B is equal to AQ plus R. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ 7 ఉంది, 2 తో డివైడ్ చేస్తున్నా, 3 టైమ్స్ 6. ఇక్కడ వచ్చేదంతా నీకు సంబంధం లేదు. 2 3 6 రిమైండర్ 1. మళ్ళా చేయగలమా? ఇంకా 1 కదా. ఎందుకు స్టాప్ చేసాం? 2 టేబుల్లో 1 రాదు. 2 1s 2. అందుకంటే 2 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ దానికంటే ఇది తక్కువ వస్తే స్టాప్ చేస్తాం, డివిజన్ స్టాప్ చేస్తాం. అదే సమ్ నాకు 4 వచ్చింది అనుకుందాం, 2 2s అని చెప్పి మళ్ళీ రాస్తావు. కాబట్టి ఎందుకు స్టాప్ చేసాం? డివైజర్ కంటే రిమైండర్ తక్కువ వస్తే స్టాప్ చేస్తాం. సో ఎనీ హౌ 2 3 6 రిమైండర్ 1. నౌ 2 is divisor, 7 is dividend, quotient is 3, remainder is 1. By division algorithm we can write 7 as 2 into 3 plus 2 into 3 అని చెప్పాను కదా. డివైజర్ కి బ్రాకెట్ పెట్టుకో. ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో. డివైజర్ కి బ్రాకెట్ పెట్టుకో. ఇక్కడ కూడా ఇలా పెట్టుకో, బ్రాకెట్ పెట్టుకోవాలి. అంటే దానికి స్పెషల్ రికగ్నైజేషన్ డివైజర్ అని చెప్పడానికి. ఇప్పుడు బ్రాకెట్ పెట్టలేదనుకో, ఇక్కడ అంటే క్యూ కాబట్టి కోషెంట్ అని అర్థమైంది. ఇక్కడ ఏది డివైజర్ ఏది కోషెంట్ అని అర్థమైంది నీకు. ఇది చెప్పాలి, ఇది చూడలే నువ్వు. ఏది రిమైండర్ ఏది కోషెంట్ అని చెప్పడం కోసం ఒక రికగ్నైజేషన్ డివైజర్ అనేది మనకు ఉపయోగం ఉంది. అందుకని డివైజర్ వరకు బ్రాకెట్ పెట్టుకున్నా. అఫ్ కోర్స్ దాని మీనింగ్ మాత్రం 2 into 3 నే. ఓకే, ప్లస్ రిమైండర్ 1. సరిపోయిందా? 2 into 3 6, 6 plus 1 7. సరిపోయిందా? ఇది డివిజన్ రూల్. ఎగ్జాంపుల్ ఇది. జనరల్ గా ఇది డివిజన్ రూల్ తెలియాలి. ఓకే, ఇప్పుడు GCD అసలు ఎలా కనుక్కుంటాము అనేది జస్ట్ ఓవరాల్ గా చెప్తాను. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాను కాబట్టి ఎలాగో అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. GCD ఫస్ట్ కనుక్కుంటాను. GCD 3 ప్రాసెస్ ఉంటాయి కదా. ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ, సెకండ్ ప్రాసెస్ చేస్తాను, థర్డ్ ప్రాసెస్ ఇది అరేంజ్ చేసి మళ్ళీ రాస్తాను. ఎందుకంటే థర్డ్ ప్రాసెస్ ఫస్ట్ ప్రాసెస్ మీద డిపెండ్ కాదు, సెకండ్ ప్రాసెస్ కాదు. ఇది ఉంటే ఇది రాయొచ్చు, బట్ ఇది ఉంటే ఇది రాయగలం.
ఒకదాని మీద డిపెండ్ అని చెప్పాను కదా, ఇది ఉంటే ఇది రాయొచ్చు, ఇది ఉంటే థర్డ్ రాయొచ్చు. ఓకే, చిన్న నెంబర్ తీసుకో రెండిట్లలో. చిన్న నెంబర్ని డివైజర్ అనుకో, పెద్ద నెంబర్ని డివిడెంట్ అనుకో. చిన్న నెంబర్తోనే కదా పెద్ద నెంబర్ డివైడ్ చేయగలం. పెద్ద నెంబర్ చిన్న నెంబర్ డివైడ్ చేస్తుందా? డివైడ్ 1080615 చేస్తుందా? డివైడ్ చేయదు కదా. 10801 1080. అందుకని చిన్న నెంబర్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, పెద్ద నెంబర్ ఇక్కడ ఉండాలి, డివిడెంట్ గా తీసుకోవాలి. ఎన్నిసార్లు పోద్ది? 2 సార్లు పోద్దా? పోదు కదా. 2 సార్లు పోతాయా? 1 టైమే పోద్ది. కాబట్టి 615 సబ్ట్రాక్ట్ చేస్తే దీంట్లో చూద్దాం సబ్ట్రాక్షన్. 1080 మైనస్ 615 465 వస్తుంది. ఇంకా 465 వస్తుంది. మళ్ళీ పోద్దా? తక్కువ నెంబర్ మళ్ళీ పోదు. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే రిమైండర్ ని, ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకో, రిమైండర్ ని డివైజర్ గా అనుకొని ముందు డివైజర్ ఏదైతే ఉంటుందో, ముందు డివైజర్ ఇక్కడ వచ్చిన రిమైండర్ ని డివైజర్ అనుకో, ముందు డివైజర్ ఏదైతే ఉందో దాన్ని డివిడెంట్ అనుకో. మళ్ళీ చేసుకుంటావు. ఇలా ఇప్పటిదాకా చేసుకుంటూ పోవాలంటే రిమైండర్ 0 వచ్చేంత వరకు చేసుకుంటూనే పోవాలి. రిమైండర్ 0 వచ్చేంత వరకు చేసుకుంటూనే పోవాలి. ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో అక్కడ డివైజర్ ని జీసీడీ అంటాం. రిమైండర్ 0 ఏ డివిజన్ లో అయితే వచ్చిందో నీకు అక్కడ డివైజర్ ఏదైతే తెలుస్తుంది కదా నీకు. ఇలా డివైజర్స్ ప్రతి డివిజన్ కి ఒక ఈ డివిజన్ లో డివైజర్ ఏంటి 615, నెక్స్ట్ చేసే డివిజన్ లో డివైజర్ ఏంటి 465. అలా చేసుకుంటూ పోయినప్పుడు రిమైండర్ ఇప్పుడు 0 వస్తుంది, అక్కడ స్టాప్ చేయి. అక్కడ డివైజర్ ఏముందో చూడు, ఆ డివైజరే 6151080 కి జీసీడీ అవుతుంది. ఎస్, అది కాన్సెప్ట్. ఇలా చేసుకుంటూ పోదాం. 465 వన్సే కదా పోయేది. 465 615 మైనస్ 465 is 150. Again 150 taken as divisor and 465 dividend. 153 పోద్ది చూడు, 450 కాబట్టి 15 taken as డివైడర్. ఎందుకు స్టాప్ చేయాల? 15 0 రిమైండర్ రావాలి మనకి. సో అదర్ దాన్ 0 వస్తే కంటిన్యూ చేయాలి ఇలా ప్రొసీజర్. సో 150 తీసుకో, ప్రీవియస్ డివైజర్ ని డివిడెంట్ గా తీసుకో. 15 టెన్స్ 150 0 రిమైండర్ వచ్చింది. 15 ఖచ్చితంగా ఏ రెండు నెంబర్లు తీసుకున్నా కూడా ఇలా ప్రాసెస్ చేస్తే డివైజర్ 0 రిమైండర్ 0 వస్తుంది ఎక్కడో చోట. ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో అక్కడ ఉన్నట్టు ఆ డివిజన్ లో, ఇది కదా లాస్ట్ డివిజన్, ఈ లాస్ట్ డివిజన్ లో ఉన్నటువంటి డివైజర్ ని జీసీడీ అంటాం. దేనికి జీసీడీ? 6151080 జీసీడీ. 6151080 జీసీడీ అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నేను వరుసలో రాయకపోయినా కూడా జీసీడీ ఆఫ్ 615 and 1080 అని అర్థం. పక్కన నేను జీసీడీ అని రాయకున్నా కూడా ఇలా ఇది దేనికి రొటేషన్ ఇలా బ్రాకెట్స్ పెట్టామంటే జీసీడీ ఆఫ్ 615 and 1080 అని అర్థం. ఎంత వచ్చింది మనకి? 15 వచ్చింది. సో ఇది జీసీడీ కనుక్కునే విధానం. తర్వాత ఎగ్జామ్ లో కూడా ఇంతే. ఇదే జీసీడీ కనుక్కునేది. ఇంకా తర్వాత సెకండ్ స్టెప్ ఉంది. 3 స్టెప్పులు చేయాలని చెప్పాను, 3 ప్రాసెస్. సో సెకండ్ ప్రాసెస్ దీని నుంచే వస్తుంది. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. దీనికి డివిజన్ రూల్ అప్లై చేస్తామని చెప్పాను. దీనికి డివిజన్ రూల్ ఎన్ని డివిజన్లు ఉన్నాయి ఇక్కడ చూసుకో. ఇది ఒక డివిజను, అవునా? మళ్ళీ 3 ఇది ఒక డివిజను కదా. మళ్ళీ ఇది ఒక డివిజను, అంతే కదా. ఈ లాస్ట్ డివిజన్, మొత్తం 4 డివిజన్లు ఉన్నాయి. సో ఎన్ని డివైజర్లు ఉన్నాయో చూసుకో. 1 2 3 4 డివిజన్స్ జరిగినాయి.
ఈ 4 డివిజన్లకి ఈ రూల్ అప్లై చేయాలి నువ్వు. b ఈజ్ ఈక్వల్ టు AQ ప్లస్ R అని చెప్పాను కదా డివిజన్ అల్గారిథం రూల్. ఈ రూల్ ని ఇక్కడ అప్లై చేయి. ఈ రూల్ ప్రకారం ఇదేమవుతుంది, మిడిల్ వన్ ఈజ్ ఈక్వల్ ది సెకండ్ ప్రాసెస్ అయ్యా. మిడిల్ వన్ ఈజ్ ఈక్వల్ AQ అంటే డివైజర్ ఇంటూ కోషియంట్ 615 ఇంటూ 1 ప్లస్ 465 ఇలా ఈక్వేషన్ రాయి అంతే. దాన్ని ఏం సింప్లిఫై చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ ఈక్వేషన్ రాయి. ఇది డివిజన్ అల్గారిథం రూల్. అయితే ఇది డివైజర్ కదా, ఆ డివైజర్ కి బ్రాకెట్ పెట్టుకోమని చెప్పానా లేదా ఇంతకుముందు నీకు? ఎస్ సార్. బ్రాకెట్ పెట్టుకో, వదిలేసే, అయిపోయింది. నెక్స్ట్ డివిజన్ చూసుకో, ఇది నెక్స్ట్ డివిజన్. నెక్స్ట్ డివిజన్ కూడా డివిజన్ రూల్ అప్లై చేయి. సింప్లీ 615 is equal to 465 into 1 plus 150. Next division process. 465 is equal to 150 into 3. 150 కి బ్రాకెట్ పెట్టుకోండి ఖచ్చితంగా. 150 into 3 plus 15. Next 150 is equal to 15 into 10 plus 0. So this is division algorithm అంతే. సెకండ్ ప్రాసెస్ అయిపోయింది. ఎస్, సెకండ్ ప్రాసెస్ అయిపోయింది కదా. ఈ సెకండ్ ప్రాసెస్ లాస్ట్ 0 కదా రిమైండర్ వచ్చింది. దీంతో సంబంధం లేకుండా సెకండ్ ప్రాసెస్ ఎంత రాయాలి. దీని ముందు ఈక్వేషన్ గమనించు ఒకసారి. ఈ ముందు ఈక్వేషన్ రిమైండర్ ఎంత వచ్చింది? 15. అదే జీసీడీ లేదు అంటే అది కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేనేమని చెప్పాను, లాస్ట్ డివిజన్ 0తో పోతే ఈ డివిజన్ లో డివైజర్ ఏంటి? 15. బ్రాకెట్ లో ఉన్నది డివైజర్ అని చెప్పాను, అందుకే నేను బ్రాకెట్ ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నా డివైజర్ అని. సో 15 ఈస్ డివైజర్ అండ్ మీన్ వైల్ 15 ఈస్ జీసీడీ ఫర్ 6151080. సో ఇది అయిపోయింది. ఎస్, నౌ దీన్ని బట్టే కదా ఇది రాసాం. ఓకే, ఇప్పుడు ఇదే డివిజన్ అల్గారిథం అంటే, ఆర్ యూక్లిడియన్ అల్గారిథం అని కూడా అంటుంటాడు. యూక్లిడియన్ అల్గారిథం. యూక్లిడియన్ అనేది మ్యాథమెటిషియన్ నేము. యూక్లిడియన్ అల్గారిథం. ఓకే, ఇప్పుడు చేయబోయే ప్రాసెస్ ఉపయోగించి నేను జీసీడీని లీనియర్ కాంబినేషన్ గా రాయబోతున్నా. థర్డ్ ప్రాసెస్ ఈస్ మీన్డ్ ఫర్ రైటింగ్ జీసీడీ యాజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ గివెన్ నెంబర్స్. So while we are going to write GCD as a linear combination of the numbers, you can ignore the third equation. Of course, it is a division process, but we can ignore the third equation. But ఇక్కడ రాయాలి మీరు. థర్డ్ ఈక్వేషన్ ఇగ్నోర్ చేయండి అంటున్నా. సరే రాసుకో, ఉండి ఇగ్నోర్ చేయడం ఇబ్బంది ఏం లేదు కదా. 15 into 10 plus 0 దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఈ ఈక్వేషన్ నుంచి వెళ్ళు. ఈ ఈక్వేషన్ లో రిమైండర్ అంటే 15 ఇక్కడ ఉన్నది కదా రిమైండర్. రిమైండర్ ఈజ్ ఈక్వల్ ఇలా రాయి, 465 minus 150 into 3 ఇలా రాయి. చాలా ఎక్కడ కూడా సింప్లిఫై చేయొద్దు. 150 into 3 ఉంది కదా అని వెంటనే 450 వేయొద్దు. అస్సలు ఏం చేయొద్దు. సింప్లిఫికేషన్ ఎలా చేయాలో చూడు, కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఓకేనా? ఎస్. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే, సెకండ్ స్టెప్ వెళ్ళక ముందు ఈ స్టెప్ కాదు, ఈ స్టెప్ బట్టి ఏది రాసింది, ఇది అయిపోయింది. మార్క్ చేసుకు. ఇదేమో ఇగ్నోర్ చేసాం, ఇదేమో రాసాం, దీని నుంచి ఉపయోగించుకున్నాం దాన్ని, అయిపోయింది. ముందు స్టెప్ లో దేనికి బ్రాకెట్ ఉంది? 465. ఇక్కడ కూడా బ్రాకెట్ ముందే పెట్టేసుకో, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ముందుది అబ్జర్వ్ చేయాలి, బ్రాకెట్ పెట్టుకో 465. ఓకే, ఇప్పుడు చెప్పు. దిస్ ఈజ్ ఈక్వల్
ఇక్కడ 15 రాసినట్టు 15 రాసినట్టు ముందు స్టెప్ దేని రాయగలవు? 150. ఎస్ 115. అంటే ఈ 465 ఇలానే ఉంచు. మైనస్ 115 రాయి. 115 ఎట్లా రాస్తావు? పెద్ద స్టెప్ రాస్తాను. ఇంతకుముందు 15 రాసినట్టే 465 ఎందుకు బ్రాకెట్ పెట్టాను అర్థమైందా? Yes, sir. తర్వాత Divide. ముందు స్టెప్ అబ్జర్వ్ చేసినప్పుడు దేనికి బ్రాకెట్ ఉందో దానికి పెట్టుకోమని చెప్పాను. ఆ విధంగా 465 కి పెట్టాను. ఇప్పుడు ఈ స్టెప్ లో 15 రాసినట్టే ఈ స్టెప్ లో 115 రాయి. అంటే 465. ఈ స్టెప్ కంటిన్యూషన్ నేను చేస్తుంది. 465 యాజ్ ఈజ్ రాసా. మైనస్ 150 ఛాన్స్ వచ్చినప్పుడు అప్పుడు అప్లై చేయి. 150 కి రిటర్న్ 615 మైనస్ 465 ఇంటూ 1 ఇలా బ్రాకెట్ పెట్టుకోవాలి. ఈ బ్రాకెట్ స్విచ్ చేయి, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇంటూ 3 జాగ్రత్తగా చూడు, ఇక్కడ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేది. దీన్ని ఈ స్టెప్ ప్రకారం రాశాను. తర్వాత 465 బ్రాకెట్ ఎందుకు పెట్టానో చెప్పాను. Divide, sir. మైనస్ 150 బదులుగా ఇది రాస్తున్నప్పుడు బ్రాకెట్ వేరే యూజ్ చేశాను. 615 మైనస్ 465 ఇంటూ 1 ఇంటూ 3 రాశాను యాజ్ దిస్ గా. ఇప్పుడు ఈ స్టెప్ నెక్స్ట్ రాయబోయే స్టెప్ అర్థమవుతే కన్ఫ్యూజన్ లేకపోతే ఇది ఈజీ. ఎక్కడ సింప్లిఫై చేయొద్దు. బ్రాకెట్ లో ఉన్నాయి, బ్రాకెట్ లోనే పెట్టు. 465 మైనస్ 3 ని మల్టిప్లై చేయి. వెయిట్ ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు నువ్వు 465 బ్రాకెట్ ఎలా పెట్టావు? ముందు స్టెప్ లో ఇది ఉంది కాబట్టి ఇప్పుడు 150 రాసావు కదా. ఇక్కడ 150 ఈజ్ ఈక్వల్ టు 615 మైనస్ 465 ఇంటూ 1 రాసావు కదా. ఇది కూడా క్రాస్ అవుట్ చేశాను. Sir. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసినప్పుడు 615 మైనస్ 465 ఇంటూ 1 రాసినప్పుడు క్రాస్ అవుట్ చేసేసాయి. ఇంకా ఉంది నీకు ఒకటే. అయితే దీని పై దాంట్లో ఇంత ముందు లాగానే ఇక్కడ 465 ఎందుకు చేసావు? డివైజర్ కాబట్టి ముందు స్టెప్ లో డివైజర్ ఏంటో చూడు. ఇప్పుడు 615. ఇంకో ప్రాబ్లం కూడా చేద్దాం, క్లారిటీ వస్తుంది. 615 ముందు స్టెప్ లో దీన్ని ఇంకోసారి చెప్పినా క్లారిటీ వస్తుంది. 465 minus. మైనస్ బ్రాకెట్ ఉంటే సింప్లిఫై చేయొద్దు. 3 ఇంటూ 615 అట్నే పెట్టుకో, అందుకే నేను బ్రాకెట్ పెట్టింది. మైనస్ ఇవి చేసుకోవచ్చు మళ్ళీ బ్రాకెట్ లో సింప్లిఫికేషన్ చేయాలి. 1 ఇంటూ 3 ఒకవేళ 2 ఉన్న 2 ఇంటూ 3 6 వేసేసాయి. 1 ఇంటూ 3 3 ఇంటూ 465 ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక 465 ఇక్కడ ఒక 465 Minus. మైనస్ 3 ఇంటూ 465 ఎక్స్ మైనస్ 3x లాగులా. Yes, sir. ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ 2x. ఇక్కడ ఒక 465 అయ్యా, ఇక్కడ మైనస్ 3 ఇంటూ 465 మొత్తము సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? మైనస్ 2 ఇంటూ 465 మిగిలింది అది తీసుకురాయి. మైనస్ 3 ఇంటూ 615 లేవుగా సింప్లిఫై చేయడానికి. సింప్లిఫై చేసావు. సింప్లిఫై చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈ స్టెప్ రా. ఈ స్టెప్ లో ఏం రాయగలవు? 465 రాయగలవు. 465 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దాని బదులు 1080. సో అది రాస్తున్నావు కాబట్టి బ్రాకెట్స్ యూజ్ చేయి. 1080 మైనస్ 615 ఇంటూ 1 దేని బదులు రాశాను? 465 బదులు రాశాను. ఓకేనా. మైనస్ 3 ఇంటూ 615 3 ఇంటూ 615. దీని ముందు స్టెప్స్ ఏం లేవుగా బ్రాకెట్ పెట్టుకోవడానికి. ఇదే లాస్ట్ స్టెప్. ఇది కూడా రాసేసా. 465 ఇది రాశాను కాబట్టి ఇది కూడా కొట్టేస్తున్నా, మార్క్ చేస్తున్నా, అలా ఐడెంటిఫై చేసుకుంటున్నా. వెయిట్. ఇప్పుడు మనం దేనికి కనుక్కోవాల్సింది? జీసీడీ 615 కి 1080 కదా. ఇక్కడ 615 కి బ్రాకెట్ ఉంది, 1080 కూడా బ్రాకెట్ వచ్చేటట్టు పెట్టుకో. ఇప్పుడు సింప్లిఫై చేయి. మైనస్ 2 ఇంటూ దిస్ మైనస్ 2 ఇంటూ బ్రాకెట్ లో టచ్ చేయకూడదు. మైనస్ 2 ఇంటూ ఉన్నంత మాత్రాన నువ్వు 1080 ఇంటూ 2 చేసి ఎంత వస్తుంది అది రాయకూడదు. 16. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 ఇక్కడ 1 2 మల్టిప్లై చేయి. 2 ఇంటూ 615 మైనస్ 3 ఇంటూ 615 ఇలా ఉంచు. మొత్తం ఎన్ని 615? 2 ఇంటూ 615 మైనస్ 3 ఇంటూ 615 మైనస్ 615 వస్తాయి.
మైనస్ 2 ఇంటూ 1080 ఇదన్నా 2x మైనస్ 3x అయ్యా 2x మైనస్ 3x లాగా ఉంది కదా ఎస్ సార్ మైనస్ x అవుద్ది అంటే మైనస్ 615 అవుతుంది దిస్ ఈజ్ లైక్ 2x మైనస్ 3x అంటే మైనస్ x అంటే మైనస్ 615 రాశాను ఓకే ఇక్కడ వరకు లాస్ట్ అయిపోయింది దీన్ని నువ్వు ఎట్లా రాస్తావంటే బ్రాకెట్లు వీటికి తీసేసి వీటికి పెట్టుకో ఇప్పుడు లాస్ట్ అయిపోయింది 15 కదా రాసింది మనం అయిపోయింది అన్ని స్టెప్స్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా అయిపోయింది దీన్ని ఎలా రాస్తామంటే లాస్ట్ స్టెప్ 1080 ఇంటూ మైనస్ 2 రాయి దీనికి రాయి బ్రాకెట్ దాన్ని డివైజర్ కింద ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ కాదు 615 ముందరే 1080 ఇంటూ మైనస్ 2 రాశాను ప్లస్ పెట్టుకుంటున్నా 615 ఇంటూ ఇక్కడ ఏం రాయాలి మైనస్ 1 రాయాలి మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1 ఏం లేకపోతే 1 ఇలా రాయాలి దీన్ని ఇలా రాయొచ్చా దీన్ని రాయకూడదా 15 ఇదే లీనియర్ కాంబినేషన్ గా రాయడం అంటే ఫైండ్ u అండ్ v సచ్ దట్ 615 ఇంటూ u ప్లస్ 1084 అది 1084 అది 108 ఓకే ఇక్కడ తప్పాసా 1080 దీంతో కంపేర్ చేయి 615 ఇంటూ u ప్లస్ 1080 ఇంటూ v తో కంపేర్ చేయి u వాల్యూ ఎంత -2 u వాల్యూ -2 నా సరిగ్గా చూడు 615 ఇంటూ u ప్లస్ 1080 ఇంటూ v దేనికయ్యా u ఉంది రివర్స్ లో తర్వాత కన్ఫ్యూజ్ అవుతావా -1 v అంటే -2 వాడు అదే కదా కనుక్కోమంది ఫైండ్ u అండ్ v సచ్ దట్ అని 3 కేసెస్ ప్రూవ్ అయినాయి v వచ్చింది ఎస్ u వాల్యూ v వాల్యూ v సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది వీటిని బట్టే వీటిని రాశాను ఒక్కసారి చెక్ చేసుకో అట్టే ఉంటుంది